గురుభ్యో నమః. మహాకుంభమేళ యొక్క విశిష్టత. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులకు రాజు ప్రయాగరాజు. ఈ ప్రయాగరాజులో జరిగేటువంటి కార్యక్రమం మహాకుంభమేళ. అర్ధకుంభమేళ అంటారు, మహాకుంభమేళ అంటారు. దీన్ని మహాకుంభమేళ పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు. ఎందుకంటే మరి నదులన్నీ ఏకదాటిగా కలిసేది ఆ ప్రయాగలోనే కలుస్తాయి. అందుకే గంగా, యమున, సరస్వతి రెండు నదులలో గుప్త స్థానం సరస్వతి. అందుకు ఈ కుంభమేళలో ఉన్నటువంటి ప్రాధాన్యత మహా గొప్పది. ఎందుకంటే ఈ కుంభమేళకు తపోభూమి ఎక్కడ ఉంది. అందుకే మన భారతీయ సనాతన ధర్మం కూడా, సనాతన సాంప్రదాయం కూడా, ఋషి సంపత్తి కూడా ఈ యొక్క మహాకుంభమేళలో కనిపిస్తుంది. మన యొక్క ఋషి సంపత్తి మరి అనేకమైన భిన్న ప్రాంతాల నుంచి, భిన్న సాంప్రదాయాల నుంచి అనేక మంది మహాత్ములు, యోగులు, సాధువులు, అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, యతీశ్వరులు ఎందరో వస్తుంటారు. అందరూ కూడా వచ్చి ఆ ప్రయాగరాజులో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అందుకే మన భారతీయ సనాతన సాంప్రదాయం కూడా ఒక పుణ్యస్నానం వల్ల పుణ్యం లభిస్తూ మంచి మార్గాన్ని, మంచి జ్ఞానాన్ని, మనిషి యొక్క చైతన్యాన్ని ప్రకాశిస్తుంది ఆ స్నానం వల్ల. అందుకే నమ్మిన వారిని బట్టి, ఆ స్నానం ఆచరించేదాన్ని బట్టి యద్భావం తద్భవతి అన్నట్టుగా ఆ కుంభమేళ యొక్క విశిష్టత చాలా గొప్పది. అందుకే మనము మన భారతీయ హైందవ ధర్మము ఆధ్యాత్మిక కేంద్రము, ఆధ్యాత్మికమైన శక్తి ఎక్కడ కనిపిస్తుందంటే రేపు వచ్చేటువంటి ఈ జనవరి యొక్క మాసం నుంచి ఫిబ్రవరి శివరాత్రి వరకు జరిగే కుంభమేళలో మన యొక్క సనాతన సాంప్రదాయం కనిపిస్తుంది, ఋషి సంపత్తి కనిపిస్తుంది. అందుకే ఒక గంగా స్నానం చేయడం వల్ల మనిషి లోపల ఎంత పవిత్ర భావన కలిగి ఆ పవిత్ర భావనతో భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మనకు పొందినట్టుగా ఉంటుంది. అందుకే ప్రతి దేవతకు కూడా మనం నీటి యొక్క బిందువు జలముతోనే అభిషేకం చేస్తుంటాం. అందుకే ప్రయాగరాజులో కూడా నీటి బిందువు కూడా ఆ అమృతతత్వంగా భావించి అమృతంగా ఉన్నటువంటి స్థితిని మనము కలిగించుకునేటువంటి భావనతో స్నానం ఆచరించాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాకుంభమేళలో తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు, సేవలు, ఆ దానాలు అనేకమైనటువంటి విషయాల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కుంభమేళని చూడండి. మరి ఈ కుంభమేళ మరి 144 సంవత్సరాల కింద వచ్చిందని పురాణాలు చెప్తున్న, శాస్త్రాలు చెప్తున్నటువంటి విశేషం ఉంది. మరి ఇది పూర్ణ కుంభమేళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్ణ కుంభమేళని చూసి తరించే ఉపాయంగా ఉండాలని కోరుకుంటూ, ఒక్కొక్క త్యాగ పురుషుడు, ఒక్కొక్క త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎక్కడంటే అక్కడ కనిపించలేరు, ఈ కుంభమేళ మాత్రం కనిపిస్తారు. వాళ్ళని చూసిన, సాధువును చూసిన, మహాత్ములను చూసిన మనకు మంగళకరం జరుగుతుంది. అందుకే ఎవరి త్యాగముతో, ఎవరి త్యాగ తపస్సుతో, ఎవరు ఎక్కడి నుంచైనా ప్రపంచవ్యాప్తకంగా నలుమూలల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా సాధువులు పరిగెత్తుతూ మరి ఆ ప్రయాగరాజుకు చేరుకుంటారు. అందుకే ఇప్పటికే అనేకమైన ఏర్పాట్లతో అక్కడి ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి మార్గాలను చూపిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే తీర్థరాజు అని అంటారు. ఆయనని ప్రయాగరాజు, తీర్థరాజు అని కూడా పేరు పిలుస్తుంటారు. మరి ఈ మహాకుంభమేళ యొక్క శక్తి మహా గొప్పది. అందుకే మహాత్ములని ఎక్కడంటే అక్కడ మనము ఒక ఆశ్రమానికి పోతే ఒక మహాత్ముడు దర్శనమిస్తారో లేదో, కానీ ఈ యొక్క హైందవ ధర్మము, ఆధ్యాత్మికమైన ధర్మము, తపోభూమి అయినటువంటి ఆ యొక్క ప్రయాగరాజు దగ్గర ఎందరో మహానుభావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చూసి తరించే ధన్యోపాయం, పుణ్యోపాయం మరి చేసుకోవాలని కోరుకుంటూ, ఇండ్లలో కూడా రానివారున్నప్పుడు
ప్రయాగరాజులో మేము స్నానం చేస్తున్నామనే భావనతో గంగా జలాన్ని స్మర్శించి మరి గంగా స్నానాలు ఈ యొక్క జనవరి 13 నుంచి సాయి స్నానాలకు 14 నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి 26 ఫిబ్రవరి శివరాత్రి, మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనండి, పుణ్యస్నానాలని ఆచరించండి. ఆ యొక్క పరమేశ్వరుడు శివుని యొక్క అనుగ్రహం పొందండి. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్ నాదాన్ని వింటూ నమశివాయ నమశివాయ అనే నామాన్ని చెవులారా శ్రవణం చేస్తూ మరి ఆ భగవన్నామమే పలుకుతూ ప్రతి ఒక్కరూ ఆ భగవత్ అనుగ్రహకు పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. प्रयागराज भगवान की जय, तीर्थराज भगवान की जय, गंगा माता की जय, सनातन हिंदू धर्म की जय, सनातन हिंदव धर्म की जय. हर 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 महादेव. ओम नमः शिवाय.